2 రోజుల్లో భాగంగా భారత్ సమ్మిట్ ఈరోజు ప్రారంభమైంది. అయితే ఈరోజు, రేపు ఈ సమ్మిట్ జరుగుతుంది. అయితే పెద్ద అంటే ఇది బిగ్గెస్ట్ గ్యాదరింగ్ చెప్పొచ్చు. ఎందుకంటే 100 దేశాలున్నాయి. ప్రపంచంలోని 100 దేశాల నుండి 450 మంది, సుమారు 450 మంది ప్రతినిధులు, అంటే విఐపీలు, ఇతర ప్రముఖులందరూ ఇక్కడికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్‌కు సంబంధించి అగ్రనేతలు రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా హాజరవుతున్నారని కూడా ఇప్పటికే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా దిగ్విజయ్ సింగ్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్తో పాటు ఇతర నేతలు కూడా ఆదరణ పరుస్తుంది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడికి చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ ఇప్పటికి చేరుకున్నారు. అదేవిధంగా డెలిగేట్స్ 100 దేశాలకు సంబంధించిన డెలిగేట్స్ కూడా చేరుకున్నారు. అయితే 4 గంటలకు ఈ సమ్మిట్ ప్రారంభం అవుతుంది. మరికొద్ది సేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఈ సమ్మిట్ని కూడా ప్రారంభిస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మనం ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి ఒక్కొక్కరు చేరుకుంటున్న పరిస్థితుంది. అదేవిధంగా ఇక్కడ మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రత్యేకంగా కూడా ఏదైతే రూపొందించిన పరిస్థితుంది. ఒకవైపు ఈ సమ్మిట్లో తెలంగాణకు సంబంధించి ప్రపంచ దేశాల్లో కూడా వెలుగొందాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఈక్వాలిటీ, ఏదైతే ఇక్కడ ముఖ్యమైనవి కూడా పెట్టిన పరిస్థితుంది. సో ఈ ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ మొత్తం పొందుపరిచిన పరిస్థితుంది. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే ప్రతినిధులందరూ ఇక్కడికి చేరుకోవడంతో పాటు అక్కడ వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ ప్రోగ్రామ్కి సంబంధించి 2 రోజుల ప్రోగ్రామ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటి ప్రక్రియ పూర్తి చేశారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించిన ఇవన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి. మహాత్మా గాంధీకి సంబంధించి ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా కూడా అంటే మొత్తం ఆర్థిక సామాజిక అంశాలనే ప్రధానంగా కూడా ఈ సమ్మిట్లో కూడా చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కూడా పెట్టుబడులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆకర్షించిన నేపథ్యంలో కూడా ఈ అంశాలు తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా వెలుగొందే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్న క్రమంలో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా ప్రాముఖ్యమైనదని కూడా ఇప్పటికే కూడా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్తున్న పరిస్థితుంది. అయితే ప్రపంచంలో ఇది బిగ్గెస్ట్ అంటే గ్యాదరింగ్ ప్రోగ్రెసివ్ ఫోర్స్గా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా మొత్తం ఉదయం నుండి కూడా ఇక్కడికి ఫారెన్ డెలిగేట్స్ చేరుకుంటున్న పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్, అంటే సామాజిక, ఆర్థిక, న్యాయపరంగా ఈ ప్రధానంగా ఎజెండా కూడా పెట్టుకొని ఈ అంశాలపై కూడా చర్చిస్తున్నారు. సో మొత్తంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే ఈ సమ్మిట్ ప్రారంభమైంది. ప్రతినిధులందరూ తమ కేటాయించిన సీట్లలో కూడా ఆసీనులైన పరిస్థితుంది. సో మొత్తంగా ఈ 2 రోజుల ఈ భారత్ సమ్మిట్ అనేది మాత్రం అంటే విజయవంతంగా పూర్తి చేయడానికి కూడా ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసి అని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ రణవీర్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.